యెహెజ్కేలు 40వ అధ్యాయము మొదటి 4 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయాను. ఇశ్రాయేలీయులు యెరూషలేము నుండి, ఇశ్రాయేల్ దేశం నుండి బబులోను రాజ్యానికి చెరగా వెళ్ళిపోతూ వచ్చారు. చెరగా వెళ్ళిన 25 సంవత్సరాల తర్వాత 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినమున యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. 25 సంవత్సరాలు అయింది. వీళ్ళంతా చెరకు కొనుక్కోబడ్డారు, ఇశ్రాయేల్ అందరూ కూడా. తర్వాత 14 చెరకు పోయిన తర్వాత 14 సంవత్సరాల క్రితం యెరూషలేము కూడా పట్టబడింది. యెరూషలేమును కూడా వాళ్ళు ఏం చేశారంటే పాడు చేశారు. పాత యెరూషలేము ఏమైపోయింది, దాన్ని పాడు చేశారు. అందుకనే నెహెమ్యా లాంటి వాళ్ళు ఏం చేశారంటే, చూడండి, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. నెహెమ్యా చదవనము. నా సహోదరులలో అనాదీయులను ఒకరు యూదులలో ఒకరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. యెరూషలేము యొక్క ప్రాకారం ఏమైంది? అక్కడ శేషించిన జనులు ఏం చేస్తున్నారంటే బహుశా శ్రమయు నిందను దుఃఖమును కలిగి ఉన్నారు. దాని గుమ్మములను అగ్ని చేత గుమ్మములు ఏమైపోయినాయంటే, అగ్ని చేత కాల్చబడ్డాయి. దేవుని మందిరము, శృంగార దేవాలయం అనబడేది యెరూషలేము యొక్క ప్రాకారం కూల్చబడింది, గుమ్మాలు కాల్చబడ్డాయి. జనులంతా ఎలా ఉన్నారని మిగిలిన కొంతమంది ఉంటే దుఃఖమవుతున్నారు. సో ఇది 14 సంవత్సరాల క్రితం. కనుక అప్పుడు యెహోవా హస్తము నా మీదకి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయాడు. కదా, ఏ పట్టణానికి తోడుకుపోయాడు అంటే ఆత్మవశుడయ్యాడు అనమాట. యెరూషలేము పట్టణం యొక్క దర్శనాన్ని, ప్రస్తుతం ఉన్న ఆ కూలిపోయి కాలిపోయిన స్థితిని అంతటినీ కూడా ఎవరికి చూపిస్తున్నాడు? యెహెజ్కేలు ప్రవక్తకి చూపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఈ సంగతులన్నీ మనకి తెలియదు, అయితే మనం కూడా చెరలో ఉన్నవారమే. అయితే ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నట్టు కాదు, కానీ మనము పాపపు చెరలో ఉన్నాం. తర్వాత సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం. సాతానుడు ఎప్పుడూ కూడా ఎవరిని పాపుల్ని విడిచిపెట్టడు, అందరినీ కూడా ఏం చేస్తాడు? ఆదాము, మొదటి ఆదాము దగ్గర నుంచి కడపటి ఆదాము యేసు ప్రభు వరకు కూడా విడిచిపెట్టాడు కదా. మొదటి ఆదాము చేత పాపం జయించి మనుషులందరినీ కూడా, తన ద్వారా పుట్టిన మనుషులందరినీ పాపులుగా చేసి, మరణాన్ని తీసుకొచ్చి నరకపాత్రులుగా చేసి, తనతో పాటు నరకంలో ఉండేలాగా చేసి, అంత మాత్రమే కాకుండా వారిని విమోచించడానికి, విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని కూడా సిలువ చేసి సంహరించారు కదా. యూదా ఇస్కరియోతులు ఎవరు ప్రవేశించారు? సాతానుడు ప్రవేశించారు కదా. ప్రవేశించిన వెంటనే ఏమైంది? వాడు ఇంకా బేరం చేయడం, అమ్ముకోవడం మొదలుపెట్టాడు. ఎవరిని? యేసుప్రభు. అయితే ఇప్పుడు సాతాను చెరలో ఉన్న మనల్ని విమోచించడానికి యేసుప్రభు వచ్చాడు. సాతానుడు ఏమంది? యేసుప్రభు చనిపోతే పీడ విరగడైపోతుంది అనుకున్నాడు. యేసుప్రభు మరణం ద్వారానే పాప విమోచన వచ్చింది. యేసుప్రభు మరణ పునరుద్ధానాలు అనే ద్వారానే సాతాను అధికారం కోల్పోయింది. ఓకేనా? సో ఇక్కడ
ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజలైన ఇశ్రాయేలు బబులోను చెర నుంచి విడిపించడం చాలా సులభం, చాలా సులభం. అయితే మనల్ని విడిపించడం ఏకంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. మరణ పునరుద్ధానాల ద్వారా మనకేమొచ్చింది? పాప క్షమాపణ వచ్చింది, విమోచన వచ్చింది. అంటే సాతానికి అధికారం నుండి, పాప బంధకాల నుంచి విడుదల పొందాం. పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, నిత్య జీవానికి వారసులమయ్యాం. ఇక్కడికి దేవాలయముగా కట్టబడుతుంది. ఆ దేవాలయం ఏమైపోయింది? కదా. ఇప్పుడు దేవాలయంగా కట్టబడుతుంది. దీన్ని నూతన యెరూషలేము అంటారు. చూడండి, ప్రకటన గ్రంథం 21:10. ప్రకటన 21:10 చదవండి. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి ఏమవుతుంది? దిగి వచ్చట చూపింది. ఇది కూడా ఏంటి? దర్శనం అన్నమాట. జరగబోయేవన్నీ కూడా ఇక్కడ ఇటు జరిగిన వాటిని, జరగబోతున్న వాటి అందరినీ ప్రవక్తలకు బయలుపరుస్తాడు. యెహెజ్కేలుకి బయలుపరిచాడు. ఇక్కడ నూతన యెరూషలేము విషయంలో, పాత యెరూషలేము విషయంలో యెహెజ్కేలుకి బయలుపరిచాడు. తర్వాత నెహెమ్యా కూడా ఏంటంటే మిగిలిన వారు ఆయన దగ్గరికి వచ్చి చెప్పుల ద్వారా తెలుసుకున్నాడు నెహెమ్యా. మూడోది ఏంటంటే నూతన యెరూషలేము అంటే నూతన భూమి, నూతన ఆకాశము. దాంట్లో ప్రవేశించిన వారంతా కూడా నూతన యెరూషలేముగా పిలువబడతారు, లేకపోతే ఒక సంఘముగా, ఒక మందిరముగా పిలువబడతారు. సో కాబట్టి పరలోకము నుండి ఏమైందంటే దిగి, అంటే భూసంబంధమైన యెరూషలేము, లోకంలో ఉన్న యెరూషలేము పట్టబడుతుంది, పైన ఉన్న యెరూషలేము పట్టబడదు. ఎవరు కూడా దాన్ని ముట్టలేదు, ఎవరికి ప్రవేశం లేదు. అందుకనే మనల్ని ఏం చేశాడంటే మన పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం రాశాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నామో పాపాలు క్షమించి గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడు. కాబట్టి ఏ మనిషికి ఎవరికి అధికారం ఉండకూడదు. దాన్ని తీయాలన్నా ఉంచాలన్నా ఎవరి చేతిలో ఉంది? యేసు ప్రభు చేతిలో. అందుకనే మన రక్షణ భయంతో, వణుకుతో కొనసాగించుకోవాలి. ఇశ్రాయేల్ ఆ రీతిగా చేయలేదు. కాబట్టి తమను తాము బానిసత్వానికి గురి చేసుకున్నారు. తన దేశాన్ని పరాయి వాళ్ళకి అప్పగించారు. ఈవెన్ దేవాలయం కూడా నా కనుదృష్టి ఇక్కడ ఉంటుంది ఎల్లప్పుడూ అని చెప్పి ఆ దేవాలయం గురించి దేవుడు చెప్తే, సొలొమోను కట్టించిన దేవాలయం ఇప్పుడే పరిస్థితిలో ఉందండి. దీన్ని ఎంత అవమానం! ఎవరికి అవమానం? దేవుని ప్రజలకు అవమానం, దేవునికి అవమానం. దేవుడు ఏమి చేయలేడా? దేవుడు కాపాడుకోలేడా తన మందిరాన్ని? వీళ్ళు పాపం చేస్తే ఎక్కడ కాపాడుతాడు? మీకు మా మందిరం ఉన్నంతకాలం మందిరాన్ని లక్ష్య పెట్టలేదు. ఎవరు వచ్చేవారు కాదు, ఏమి నేర్చుకునేవారు కాదు, ఏమి దిద్దుకునేవారు కాదు. మనకు కూడా మందిరం ఉండి మనం రాకుండా, నేర్చుకోకుండా, ఆరాధించకుండా, ప్రార్థించకుండా ఇంకేందుకు మందిరం? అప్పుడు ఎవరు కప్పు చెబుతాడు? లోకులు కాకులు వచ్చి ఏం చేస్తే వాడు చేస్తాడు. ఈ రోజుల్లో అట్లే జరుగుతుంది. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి భక్తి శ్రద్ధ తగ్గిపోయింది, దాన్ని మందిరాన్ని నిరాకరిస్తుంది. అందుకనే పాత మందిరం ఎవరి ద్వారా కట్టబడింది? పాత యెరూషలేము మందిరం నెహెమ్యా, సొలొమోను కట్టింది ఏమైంది? కూలిపోయింది. చెరపట్టుబడినారు వాళ్ళు, కూలిపోయింది. మళ్ళీ దాన్ని ఎవరు కట్టారు? యెరుబ్బయలు, నెహెమ్యా, ఎజ్రా, వీళ్ళందరూ కూడా ఎవరి బాధ్యతను వాళ్ళు ఏం చేశారు? పాటించారు. అయితే ఇప్పుడు మనల్ని రక్షించడానికి, మనల్ని సంఘముగా కట్టడానికి, నూతన యెరూషలేముగా కట్టడానికి ఎవరు కడుతున్నారు? యేసు ప్రభువు ఒక్కడే కడుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా కడుతున్నారు కదా. ఇప్పుడు తన సేవ ఎందరైతే సేవ చేస్తున్నారో, సేవ అంటే మనమంతా కదా, మనమంతా కూడా నా వంతు సేవ, నాకు ఇచ్చిన పరిచర్య నేను చేయాలి, మీకు ఇచ్చిన పరిచర్య మీరు చేయాలి. ఎట్లా చేయాలి? వాక్యానుసారం చేయాలి, ఆత్మశక్తితో చేయాలి, సంఘక్షేమం కొరకు చేయాలి.
ఈ దినాల్లో సంఘాలు కూడా పాడైపోయి, నాకు అధికారం లేదని, నాకు పాట పాడి నాకు అధికారం లేదు, ఇవన్నీ శరీర తత్వమే ఉంది కానీ మనుషుల్లో మార్పు అనేది రావట్లేదు కదా. అది కాబట్టి అలా ఉండకూడదు. మన జీవితాలను కూడగొట్టుకోకూడదు. ప్రభువుకి అప్పగించి అనుదినము కూడా ఆత్మీయంగా మనం కట్టబడటానికి, స్థిరపడి బలపడటానికి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇప్పుడైతే సియోను అను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, ఎక్కడండి పరలోకపు యెరూషలేము. అదే కదా, ఇక్కడ నెహెమ్యా ఏడ్చింది దేని కొరకు? భూలోక యెరూషలేము. యేసు ప్రభు సిలువ వేయబడింది దేని కొరకు? పరలోకపు యెరూషలేము. పరలోకపు యెరూషలేముని ఎవరు చెరపట్టలేదు. దానికి వారసులుగా మనల్ని భూలోకంలో ఉన్నదాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పటికీ అక్కడ దేవాలయం కట్టనివ్వట్లేదు, కూలిపోయి ఉంది. ఎవరు కట్టనివ్వట్లేదు. ఎవరు అన్ని జనులు ఎవరు కట్టారు. ముస్లిమ్స్ అంటారు ఇది మాదంటారు, యూదులు అంటారు వాళ్ళదంటారు. వాళ్ళు వీళ్ళు కట్టడానికి లేదు. యేసు ప్రభు వస్తాడు. ఇక ఉండేది ఏంటంటే, నిరంతరము ఉండేది ఏంటంటే పైన నూతన సృష్టి. దానికి వారసులుగా మనల్ని చేశారు. కాబట్టి యేసు ప్రభు రక్త ప్రోక్షణ ద్వారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చుట ద్వారా నువ్వు చేశాడు. కాబట్టి యేసుని వదలకుండా ఆ జీవితం కొరకు మనం సిద్ధపడాలి. ఎప్పుడు కూడా మన సొంత విషయాల కొరికే, అయ్యో నాకు షుగర్ వచ్చే, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు అప్పులు అయ్యే, ఇదయ్యే, దాని గురించే చింత పెట్టుకుంటాం. కానీ దేని గురించి పెట్టుకోవాలి? నేను దేవుడి మందిరానికి వెళ్ళకపోతే ఎట్లా, ఆరాధన చేయకపోతే ఎట్లా, ప్రార్థన చేయకపోతే ఎట్లా, వాక్యం వినకపోతే ఎట్లా, దేవుడు ఏం మాట్లాడుతారో వినకపోతే ఎట్లా అనే చింత ఉండాలి. అది లేదనుకో, అది లేదనుకో ఏమవుతుంది? మందిరాన్ని నిరాకరించినట్టు. మందిరాన్ని ఎవరికి అప్పగిస్తాను? నీకు వద్దంటే నేను వదిలేస్తాను అని చెప్పాడు. అందుకనే ఆ ప్రకటన గ్రంథంలో కూడా 1, 2, 3 అధ్యాయాలు తీనవసరం లేదు. దాంట్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు. మొదటి దాని పేరేంటి? ఎఫెసు. రెండో దాని పేరు స్మరణ. మూడో దాని పేరు ఇట్లా 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 సంఘాలని హెచ్చరించాడు. ఎవరైతే సరి చేసుకోరో ఆ సంఘాన్ని ఏం చేస్తా ఉన్నాడు? దీపస్తంభాన్ని తీసేస్తాను, సంఘాన్ని తీసేస్తానని చెప్పాడు. సో ఆ పరిస్థితిలో మనం ఉండకూడదు. ఎవరి మీద ఆధారపడింది? ఎంతైనా చెప్పి ఏదైనా చేయాలి కానీ మన శరీర సుఖాలే చూసుకుంటున్నాం, మన వెసులుబాటే చూసుకుంటున్నాం. కానీ దేవుని మందిరానికి ప్రాధాన్యత అనేది చాలామంది ఇవ్వట్లేదు. మీరు ఇస్తున్నారు మంచోళ్ళు, ఎప్పుడో తీవ్రమైన శరీర అనారోగ్య పరిస్థితులు ఉంటాయి తప్ప దేవుని మందిరాన్ని నిరాకరించారు. అట్లా కొంతమంది అట్లా చేయట్లేదు. యేసు ప్రభు వేగంగా ప్రాణం పెట్టి ఆ పరలోకపు నూతన యెరూషలేముకి పాత్రలు చేశారు. అది అన్నిటికీ కూడా కదల్చా దాన్ని ఎవరు కూడా ముట్టడానికి కూడా ఎంటర్ అవ్వడానికి కూడా వెళ్ళలేదు. అటువంటి దానికి మనల్ని పాత్రలుగా చేశారు. చూడండి 40వ అధ్యాయంలో 2వ వచనం. యెహెజ్కేలు 40వ అధ్యాయం 2వ వచనం. దేవుని దర్శన వసుడనైన నన్ను ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వచ్చి, ఎక్కడ తోలుకొచ్చాడు? ఇశ్రాయేలు దేశానికి తోడుకొని వచ్చి మిగిలిన ఉన్నతమైన పర్వతం మీద ఉంచాను. దానిపైన దక్షిణ తరఫున పట్టణం వంటి ఒకటి నాకు కనపడాను కదా. ఎందుకు తీసుకెళ్ళాడు? ఇక్కడ చార్మినార్ ఎక్కామనుకోండి, ఏమవుతుంది? హైదరాబాద్ ఇంచుమించు కనపడుతుంది అంతా కదా. నేను చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళి ఎక్కాను, హైదరాబాద్ అంతా కనపడుతుంది. సార్ 2-3 సార్లు ఎక్కాను, అంటే చిన్న వయసులో మళ్ళీ వెళ్ళలేదు తర్వాత. కాబట్టి అప్పుడు చూస్తే గోల్కొండ కనపడేది, హుస్సేన్ సాగర్, అదేంటది ఉస్మాన్ సాగర్ కనపడేది, ఇవన్నీ కనపడేవి ఈ సిటీలన్నీ.
అట్లా అందుకని ఎత్తైన పట్టణానికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు అనమాట. దీన్ని పట్టణాన్ని చూపించాడు. తర్వాత అక్కడికి ఆయన తోడుకొని రాగా ఒక మనుషుడు ఉండెను. ఆయన మెరుగుచున్న ఇత్తడి వలె కనబడెను. దారంలో కొనకరయు చేత పట్టుకొని ద్వారంలో ఆయన నిలువబడి ఉండేది. ఆ మనుష్యుడు నాతో ఇట్లాడు, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటిని అన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొను. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చడికి తేబడింది. నీకు కనబడి వాటిని అన్నిటినీ ఇశ్రాయేలులకు తెలియజేయి. చూసారా, ఇక్కడ ఈ పట్టణం ఏంటి, దీని గతి ఏంటి, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా నేను నీకు తెలియజేస్తానని ఒక మనుషుడు, దేవదూత అయినటువంటి మనుషుడు దాన్ని ఏం చేశాడు, చూపించాడు. ఎత్తైన కొండ ఎక్కించి చూపించాడు. సో మిగిలింది ఏం చూపించాడు, ఏంది, ఈ సంగతులన్నీ కూడా మిగిలిన వాటిలో ఉంటాయన్నమాట. మనకు కూడా దేవుడు వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు మనం చనిపోయిన తర్వాత జరిగేవి ఏంటి అన్నీ కూడా చూపించాడు. మొదటి నుంచి జరుగుతున్నవి ఏంటి కూడా చూపించాడు. ఈవెన్ పాత యెరూషలేం ఎందుకు చెరపట్టబడింది, ఈ సంగతులు కూడా మనకి చూపిస్తున్నాడు. ఎట్లా చూపిస్తున్నాడు, సంఘము ద్వారా దేవుని వాక్యం బోధించి చూపిస్తున్నాడు. మందిరానికి రాకుండా ఈ దేవుని వాక్యాన్ని వినకుండా మనం ఏం చూసినట్టు, ఏం విన్నట్టు. ఇక్కడ ఏం చెప్పాడు, ఆయనకి 3 మాటలు చెప్పాడు చూడండి. 4వ వచనంలో వాటిని కన్నులారా చెవులారా మనసులో ఏం చేయాలంట, కన్నులారా చూడాలి. కన్నులారా అంటే అదే ధ్యానం. మనం కొంతమంది ఏం చేస్తాం, మనం ఇట్లా కళ్ళు పెడతాం కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. మనం అనుకుంటాం బాగా శ్రద్ధగా ఉన్నాడు అనుకో, కానీ ఇక్కడ లేదు. మైండ్ బజార్లో ఉంది, బాడీ ఏమో మందిరంలో. అట్లా కన్నులారా ఏం చేయాలి, చూడాలి. తర్వాత చెవులారా వినాలి, మంచిగా వినాలి. ఓకే, విన్న తర్వాత మనసులో ఉంచుకోవాలి. మీకు అందుకనే ఇప్పుడు ఆరాధన చేశారనుకో, మనసులో ఉందా లేదని అర్థం అవుతుంది. కన్నులారా చూసారా లేదా అంటే, ఇప్పుడు యెరూషలేం పట్టణం అంటే ఆ దృష్టి మనకి ఇట్లా ఉండే ఇలా పాడైపోయింది చూడండి, ప్రాకారం, ఇవన్నీ మైండ్లోకి వచ్చేసినాయి లేదా, దృష్టిలోకి కదా, ఆత్మీయ దృష్టిలోకి వచ్చేసినాయి కదా. ఆయన నేమే ఇంతగా చింతించాడంటే చూడేమైపోయిందో. అయితే చెడిపోయిన మనల్ని, ఆ దేవాలయం కంటే కూడా ఇంకా చెడిపోయిన మనల్ని యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి రక్షించాడు కదా. చెడిపోయినటువంటి, కాల్చబడలేనటువంటి, ఇక నిరంతరం ఉండే నూతన యెరూషలేముకు వారసులుగా చేశాడు కదా. మనం కూడా ఏం చేయాలి, దేవుని మందిరాన్ని నిరాకరించక ఏం చేయాలంటే కన్నులారా చూసి చెవులారా విని మనసులో ఉంచుకోవాలి కదండి. తర్వాత మనసులో ఉంచుకొని ఈ పని చేస్తామని నేను వచ్చానని చెప్తున్నాను. ఎందుకు తర్వాత వీటన్నిటిని ఎవరికి చెప్పాలంట, ఇశ్రాయేలుకి చెప్పాలి కదా. ఇప్పుడు మేము కూడా ఈ వాక్యాన్ని మాకు చూపించినప్పుడు మేము మీకు ఏం చేయాలి, చెప్పాలి. మీరు పాటించాలా, నేను పాటించాలా, ఇద్దరు పాటించాలి. మీరు చెప్పేవాళ్ళు పాటించాలి, వినేవాళ్ళు. నేను కన్నులారా చూడాలి. ఇలాగ చెప్పినప్పుడు వెంటనే ఆ పిక్చర్ మైండ్లోకి వచ్చేస్తుంది కదా. ఒకళ్ళు స్కూటర్ కారు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు అనుకో, మనం చూడకపోయినప్పటికీ కారు దాని కింద పడితే ఎలా ఉంటుంది అనేది ఏమవుతుంది, పిక్చర్ అనేది వచ్చేస్తుంది. సో యెరూషలేం ఎట్లా పాడైపోతుంది, అన్ని విషయాలు చూసినప్పుడు అవన్నీ కూడా ప్రాకారం కూలిపోయిందంటే చూడండి, పెద్ద ప్రాకారం కూలిపోయింది. అలా కూలిపోయి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు. తర్వాత తలుపులు ఏమైనా దేవుని మందిరం తలుపులు కాల్చిపోయాయి. జనులంతా నింద దుఃఖంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. ముందే శ్రమ, ఇంక ఇవన్నీ చేసిన తర్వాత ఇంకేంటి, ఇంకా శ్రమ. అప్పుడు దేవుడు తన కార్యాన్ని ఆరంభించాడు. ఎవరి ద్వారా, నెహెమ్యా, జెరుబ్బేలు, నెహెమ్యా, ఎజ్రా లాంటి వీళ్ళందరి ద్వారా కూడా ఏం చేశాడు, కార్యం మొదలుపెట్టాడు. సరే, వాళ్ళ తరంలో వాళ్ళు ఏదో దేవుడు సహాయంతో ఏదో చేశారు, తిరిగి నిలబెట్టారు. మళ్ళీ
అదే ఇప్పుడు వెళ్ళి చూస్తే ఉంటుందా యెరూషలేం? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆ దేవాలయానికి వెళ్తే ఎలా ఉందంట? ఎక్కడ వ్యాపారం చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడు? ఈ మందిరం రాతి మీద రాయి ఉండదని చెప్పాడు. రాతి మీద రాయి 21 అధ్యాయం మత్తయి సువార్త ఉంటుంది. ఇప్పుడు చూడండి, తర్వాత చూసుకుంటే రాతి మీద రాయి ఉండదు. పేతురు శిష్యులు అడుగుతారు, ఈ దేవాలయం గురించి ఏం చెప్తామంటే, ఈ దేవాలయాన్ని చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఉంది. నేను నా శరీరం అనే దేవాలయాన్ని నేను కూలగొట్టుకుంటాను, 3 రోజుల్లో కట్టేస్తాను. అంటే తన శరీరం ఏమైంది? చనిపోయింది. ఆ శరీరం మనమే. ఎందరైతే యేసుప్రభుని అంగీకరించామో యేసుప్రభు శరీరం. అందుకనే బలలో పాల్పొంది నేను శరీరం, నీ శరీరంలో యేసుప్రభు శిరస్సు. కాబట్టి మనల్ని కూడా తనతో పాటు ఏం చేశాడు? లేపేసి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టాడు. యేసు ప్రభుతో కూడా చనిపోయి సమాధి చేయబడాను, యేసు ప్రభుతో కూడా తిరిగి లేచాను అని సాక్ష్యం ఇస్తాం బాప్తిస్మం. ఎప్పుడు యేసు ప్రభుతో కూడా లేచాం, ఎక్కడ కూర్చోబెట్టి పెట్టాడు? పరిశుద్ధ స్థలం. పరలోక రాజ్యంలో కూర్చునే భాగ్యం మనకి దయచేశాడు. దీన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తూ మనల్ని మనం కూలగొట్టుకోకుండా దేవుని మందిరాన్ని నిత్యము దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ యాజక ధర్మం జరిగించాలి కదా. అందరూ అట్లా చేయట్లే. ఎంతమంది చేస్తున్నారు? వాడు ధన్యులు, చేయని వారంతా కూడా అన్యులు. అలా లేకుండా జాగ్రత్తగా ఉన్నాం. సో ఆరాధనలోకి వెళ్దాం.